హాయ్ అండి. నేను మళ్ళీ కొత్త పాట రాసిన. వినండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు నేను వస్తేనే ఈ ఇంటికి, మళ్ళీ ఏమని నే పోదును మా ఇంటికి. ఎందుకు నేను వస్తేనే ఈ ఇంటికి, మళ్ళీ ఏమని నే పోదును మా ఇంటికి. అక్క తమ్ముళ్ళ బ్రతికించడానికి చిన్నప్పటి నుంచి జీతాలు నేమిటి. చెల్లె పెళ్లి చేసిన తమ్ముడికి ఆస్తినంతా రాసిన. చెల్లి పెళ్లి చేసిన తమ్ముడికి ఆస్తినంతా రాసిన. అయ్యో మా అమ్మ ఎట్లా ఉన్నాడని ఏనాడు ఎవ్వరికి గుర్తురానైతిని. అయ్యో మా అన్న ఎట్లా ఉన్నాడని ఏనాడు ఎవ్వరికి గుర్తురానైతిని. ఎందుకు నేను వస్తేనే ఈ ఇంటికి, మళ్ళీ ఏమని నే పోదును మా ఇంటికి. గోనె సని చేసుకుని గుండ్రగాస్తా ఉంటే వచ్చిండు మా బావ పిల్లనిస్తానని. గోనె సని చేసుకుని గుండ్రగాస్తా ఉంటే వచ్చిండు మా బావ పిల్లనిస్తానని. అప్పుడు అర్థము కాకపాయే, చెప్పేటోళ్ళు ఎవ్వరు లేకపాయే. అర్థము కాకపాయే, చెప్పేటోళ్ళు ఎవ్వరు లేకపోయే. నా ఇల్లు అనుకొని నా వాళ్ళు అనుకొని కడుపు కట్టుకొని కష్టము నే చేసి. నా ఇల్లు అనుకొని నా వాళ్ళు అనుకొని కడుపు కట్టుకొని కష్టము నే చేసి. పండగ పూట పచ్చడి మెతుకులు కల్లా చూసిన కాడ కన్నీళ్ళు ఆపుకొని. అందరూ చల్లంగా ఉండాలని అందులోనే నా ఆనందం ఉంటుందని. ఎందుకు నేను తిని ఇంటికి, మళ్ళీ ఏమని నే పోదును మా ఇంటికి. ఏళ్ళకు ఏనాడు గువ్వ తినకపోతే, ఏళ్ళకు ఏనాడు గువ్వ తినకపోతే, కడుపులో నొప్పి వస్తే జిల్లెడు పాలనే పెట్టుకుంటే. అల్లుడి మర్యాద ఏనాడు లేదా కొత్త బట్టల సోకు తెలియకనే పాయం. అల్లుడి మర్యాద ఏనాడు లేదా కొత్త బట్టల సోకు తెలియకనే పాయం. నేను బిడ్డలను గంటినా లేకుంటే, కన్నోడి బిడ్డలకు నీ తండ్రినా. నేను బిడ్డలను గంటినా లేకుంటే, కన్నోడి బిడ్డలకు నీ తండ్రినా. ఎందుకు నేను తిని ఈ ఇంటికి, ఏమని నే పోదును మా ఇంటికి. కాల్యతులు అరగంగా కష్టము నే చేసి కన్న పిల్లలకు ఇంత ఎనికేమి వేయకుంటే. అక్క బావ మాట వేదాము అనుకుంటే ఏనాడు ఎదురు మాట్లాడకుంటేను. అక్క బావ మాట వేదాము అనుకుంటే ఏనాడు ఎదిరించి మాట్లాడకుంటేను. ముసలిగైన రాక తెలియకపాయే, మల్లదెచ్చిడా జీతము పెట్టిరని. ముసలిగైనాక తెలియకపాయే, మల్లదెచ్చిడా జీతము పెట్టిరని. ఎందుకు నేను తిని ఈ ఇంటికి, మళ్ళీ ఏమని నే పోదును మా ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, ఈ పాట ఇల్లరికం వచ్చే అల్లుళ్ళ గురించి రాసిందే. ఎవరు ఉద్దేశించిన లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు నన్ను ఆదరించండి ఆ పాటలో. థ్యాంక్ యూ.